ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా యోయోటి వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. సార్ మీరు పెట్టినటువంటి చర్చ ఏదైతే ట్రాఫిక్ మన 9వ తారీఖు నాడు జరిగినటువంటి ఇన్సిడెంటు వర్షానికి పడినప్పుడు హైదరాబాద్ యొక్క భవితవ్యం ఏంది, భాగ్యనగరం యొక్క భవితవ్యం చాలా ముఖ్యమైన అంశం. ప్రజలను అవేర్ చేయడానికి, పార్టీని అలర్ట్ చేయడానికి, ప్రభుత్వానికి మీరు కాషియస్ చేయడానికి పెట్టినటువంటి చర్చ చాలా స్వాగతించదగినటువంటిది సార్. థ్యాంక్ యూ. దీంట్లో ఇప్పుడు సరే వేరే ఎవరికి వాళ్ళు వేరే ఇతర ప్రభుత్వాల మీద మనం వేసేసి తప్పించుకునే అంశం కాదు. ప్రజలకు అత్యవసరమైనటువంటిది ఇది. దీంట్లో మౌలికంగా చూస్తే హైడ్రా పెట్టినంత మాత్రాన మీరు పదే పదే చెప్తున్నారు హైడ్రా పెట్టినరు 2 సంవత్సరాల నుంచి దాని ఫలితాలు ఏం రాలేదా అని. ఇప్పుడు వారు కోటేశ్వరరావు గారు పెద్దలు చెప్పినారు, నాయుడు గారు కూడా చెప్పినారు. హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఆక్రమణలను తొలగించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీయడానికి కృషి జరుగుతుంది. అది ఒక 5%, 2%, 10% ఏందో కాలేదో అది అండర్ ప్రోగ్రెస్. కానీ ఇప్పుడు జరగాల్సినటువంటిది ఎక్కువ ఉన్నది. ఇవన్నిటికి మించి ఏంటంటే హైడ్రాకు ఇంకొక బాధ్యత కూడా ఒప్పైపోయారు ప్రధానంగా. అదేంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఒకవేళ సడన్ గా ఒక వరదలు గిరదలు వస్తే అక్కడ పోయి ఒక హెల్ప్ టీమ్ లాగా ఉండి చేయాలని. అయితే మొన్న అంటే ఇప్పుడు రాలేదు, మొన్న కూడా మెసేజ్ మీరు అన్నది వాస్తవమే. బట్ అంతకుముందు వర్షాకాలంలో ఎవ్రీడే హైడ్రా నుంచి మెసేజ్ వచ్చినాయి అందరికీ. అంటే ఎవరైతే జిహెచ్ఎంసీలో నల్లా కనెక్షనో లేకపోతే ఏదో ఒక హౌస్ కనెక్షన్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటికి కూడా అలర్ట్స్ వచ్చినాయి. నాకు రెగ్యులర్గా మంచి విషయాలు కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు అలర్ట్స్ వచ్చి మొన్న మా ఏరియాలో కరెంట్ తీసేశారు. ఒక 4 గంటల్లో మీ ఏరియాలో మేము కరెంట్ తీస్తున్నందుకు చింతిస్తున్నాం. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోగలరు. ఇక్కడ సర్వీస్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ చేయడం కోసం మేము తీస్తున్నాం చెప్పి మెసేజ్లు దాదాపు 2 మెసేజ్లు వచ్చినాయి. నేను అనేది ట్రాఫిక్, ఆయన మంచి మాట అన్నారు ఎవరు, నాయుడు గారు. ట్రాఫిక్ సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కంపల్సరీ అలర్ట్ రావాలి. అయితే ఈ అలర్ట్స్ మొన్న వచ్చిన వాళ్ళే, నేను ఆ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ నేను చూడలేదు, నాకైతే రాలేదు. ట్రాఫిక్ సంబంధించి అయితే హైడ్రా నుంచి గతం లోపల అంటే నేను లాస్ట్ ఇయర్ విషయం చెప్తాను. లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా పడుతున్నాయి కదా, లాస్ట్ ఇయర్ కూడా బాగా పడ్డాయి. ఆ సమయంలో కూడా ప్రతిసారి అలర్ట్స్ వచ్చినాయి హైడ్రా నుంచి. హైడ్రాని బాజాప్తా దాంట్లో నుంచి మెసేజ్ వచ్చినాయి. కొంతవరకు దీన్ని ఈ సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేసే ప్రభుత్వం చేస్తుంది. పూర్తి స్థాయిలో అందరికి అందుతుందా, సఫలీకృతం అయిందంటే అవ్వకపోవచ్చు సార్. బట్ కాకపోతే ప్రయత్నం జరుగుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారు సీరియస్ అయిన అంశం కూడా అదే. ఇప్పుడు మీరేదైతే అంశాల మీద చర్చబెట్టి మాట్లాడుతున్నారో ఇదే అంశాలు అధికారులను వాళ్ళు అడిగినారు. మరి ఇంత మనం నెట్వర్క్ ఉండి మనం ఎందుకు చేయలేకపోయినాం, ఎందుకు ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్న అంశం మీద మాట్లాడారు. సరే, ఇది రాజకీయ ఎలక్షన్స్ కోసం చేస్తున్నామా అనేది అబద్ధం మాట. అది జనరల్ ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో నాళాల మీద కట్టుకున్న మరి వాళ్ళు ఎందుకు తీయలేదంటే అవి జరిగి ఉన్నాయి సార్. అవి జరిగి ఒకటి ఏంటంటే నేను పారదర్శకంగా మాట్లాడుతున్నా, పార్టీల పక్షపాతం కాదు. ఒక 30-40 సంవత్సరాల నుంచి ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. ఘోరంగా. నాట్ ఓన్లీ ఒక 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎట్లా జరిగిందో అట్లా ఎంక్రోచ్మెంట్స్ కూడా కొంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విస్తారంగా అయినాయి. మన తెలంగాణ అనుకున్నారు, సరే నాయకులు కూడా ఎవరు అడ్డానికి చెప్పలేదు, పార్టీలు ప్రోత్సహించినయో ఏది జరిగిందో. ఇప్పుడు తలా పాపం ఇలా పాపం తలా ఉంటది. ఇప్పుడు మనం కేవలం ఒకళ్ళ మీద నెపం వేసి తప్పించుకోవడం కాదు. బట్ ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, మన క్లైమేటికల్ డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు అందరం మూకుమ్మడిగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, పరిష్కారాలు ఎత్తుకోవాలి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో జరిగినటువంటి అనేకమైన మూసి కెనాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. ఇప్పుడు మన అశోక్ నగర్ దగ్గర పోయేటువంటిది కానీ, ఇప్పుడు మనం అక్కడ అంబర్పేట దగ్గర ఉన్నటువంటిది కానీ, వీటిలో పూటిగా తీసే కార్యక్రమం ఎండాకాలంలో నేను చాలా చోట్ల నేను ప్రత్యక్షంగా చూసిన. క్రెయిన్స్ పెట్టి గోడ వాల్స్కి డిస్మాంటల్ చేసి జేసీపీస్ తోటి దాంట్లో పూటికంతా తీసేది. ప్రతిసారి ఫిలప్ అవుతుంటుంది డ్రైనేజెస్లో, వాటిలో వచ్చేటువంటిది విపరీతమైనటువంటి ఇది వస్తుంటుంది. కాబట్టి పూటికలు తీసేటువంటి ప్రయత్నం చాలా వరకు జరిగినా కూడా విపరీతమైన కన్స్ట్రక్షన్స్ జరిగిపోయినాయి. రోడ్డు మీద ఎట్ ఏ టైం కాంక్రీట్ యాంగిల్ కాబట్టి ఓ గంట సేపట్లో విపరీతమైన వర్షపాతం అంటప్పుడు ఆ వాటర్ ఎట్ ఏ టైం డ్రైనేజీలు వెళ్ళలేదు, స్ట్రకప్ అయితే ఏవైతే. దీనికి కావాల్సినటువంటి అలర్ట్స్ ఏవేవి తీసుకోవాలి, ఏవేవి ముందు కాషియస్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలనే దాంట్లో మనం విఫలమైనాం. దీన్ని సరిగ్గా తీసుకోకపోతే ఈ ఒక్కదానికే మనం
ఇబ్బంది పడితే భవిష్యత్తులో కనుక విపరీతమైన వర్షాలు పడితే మనం ఏ విధంగా ఫేస్ చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు అధికారులు అందరితోటి అలర్ట్ చేసినారు. వార్నింగ్ ఇచ్చినా చెప్పినారు, పద్ధతిలో చెప్పే తీరు చెప్పినారు. అంతే తప్ప వాళ్ళేదో అవమానించాలనే ఉద్దేశం కాదు. చేసే ప్రయత్నాలని చేయాలి. జీతాలు తీసుకుంటున్నారు కదా సార్ మీ ప్రభుత్వం. ఇప్పుడు కష్టమో నష్టమో టైం జీతాలు తీస్తుంది కదా, మరి ఆ జీతం తీసుకున్నందుకు కరెక్ట్ పని చేయాలి కదా. చేయాలి. ప్రతి ఒక్క సిటిజన్ ట్యాక్స్లు కడుతున్నారు సార్. వాళ్ళ బాధలు ఇప్పుడు వాళ్ళంతా పోస్టులు పెడుతుంటే వాళ్ళ బాధ చూస్తున్నాం. ట్యాక్స్లు కట్టినా కూడా మాకు ఈ కర్మ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే విపరీతమైన పెరిగినటువంటి రద్దీ, విపరీతంగా పెరిగినటువంటి వెహికల్స్ విపరీతంగా వెహికల్. ఆఫ్టర్ కరోనా ప్రతి వాళ్ళు మాకు ఇండివిజువల్ వెహికల్ ఉండాలని వెహికల్ అనుకున్నారు. బిఫోర్ కరోనానే వేరుండే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అవాయిడ్ చేయాలి, మనకి ఎవరు వాళ్ళు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెంచుకోవాలని అంతకుముందు కూడా ఉండే. అది కొద్దిగా ఎక్కువైంది. ఎక్కువ కావడం వల్ల మీరు ఎక్కడ ఏ గల్లీలకు ఎక్కడ పోయినా రోడ్లంటే కార్లు కనబడుతున్నాయి. కారణం ఉద్దేశం ఏంటి అంటే వెహికల్స్ విపరీతంగా పెరిగినాయి. సరే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుపడ్డది, బాగుందని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ దానివల్ల వచ్చే పొల్యూషన్ పెరిగింది, ఇవన్నీ ఇబ్బందులు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో ఇప్పుడున్న మెట్రోని వాడుకోవడం కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ మెట్రో కానీ సిటీ బస్సెస్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఎక్కువ వినియోగించుకుంటూ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద భారం తగ్గించుకుంటూ పోవాల్సిన ప్రధాన అంశం ఏర్పడ్డది. పొల్యూషన్ పరంగా కానివ్వండి, ట్రాఫిక్ పరంగా కానివ్వండి. ఇప్పుడు చాలామంది మెట్రో ఎక్కువ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అక్కడి నుంచి ఇక్కడ రావడం 2 గంటలు పడుతుంది. మెట్రో ఎక్కి 20 నిమిషాల్లో వస్తున్నాం. కన్వీనియన్స్ అట్లా ఏర్పడ్డది కాబట్టి వస్తున్నారు. సరే, మొన్న జరిగింది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. కమాండ్ కంట్రోల్ రూల్ ఉన్నది, అన్ని కెమెరాలకు అనుసంధానం ఉంది, కానీ అలర్ట్ లేరు. కాబట్టి మీకు ఎవరికి మెసేజ్ అందలే. మీకు లాస్ట్ ఇయర్ ఇదే అలర్ట్ ఉన్నారు, మెసేజ్ అందినాయి. ప్రతి దగ్గర ఈ ఏరియా ట్రాఫిక్ బ్లాక్ ఉంది, బయటికి వెళ్ళొద్దని అన్ని టీవీ లోపల వాళ్ళు స్క్రోలింగ్ ఇవ్వడం, పలాని ఈ టైంలో బాగా వర్షం పడద్దని. ఇంతెందుకు నిన్న మొన్న ఎండల గురించి కూడా కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేసిండ్రు. ఇవాళ 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరు బయటకు వెళ్ళకండి, విపరీతంగా ఎండలు కొడుతున్నాయి అంటే ఇవన్నిట్లలో అప్డేట్ అయింది. బట్ చెప్పిండ్రు వర్షాలు వస్తున్నట్టు కూడా చెప్పిండ్రు. సడన్ గా ఒకటేసారి జరిగినటువంటి ఆ వర్షము అంత వర్షపాతం పడుతుందని ఎవరు ఊహించలేదు. కరెక్ట్ సాయంత్రం సమయం కావడం, ట్రాఫిక్ అందరూ కూడా ఆఫీస్ వచ్చే సమయం. జనరల్ ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మెయిన్ రోడ్డుకి అంజారాజ్, జూబ్లీ హిల్స్, అంజాగుట్ట ఏ రూట్ పోయినా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఈ సమయంలో వర్షం పడితే పరిస్థితి ఒక్క దగ్గర ఆగిపోయిందంటే మొత్తం జామ్ అయిపోయింది. అది ఒక సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంటే తప్ప ఎవరు కావాలని చేసినటువంటిది కాదు. అధికారులది కూడా నిర్లక్ష్యం అనే దానికంటే అప్రమత్తంగా లేరు అని అనొచ్చు. నిర్లక్ష్యం అని అనొచ్చు, అప్రమత్తంగా లేరు అనొచ్చు, ఏదైనా మనం అనొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే అంత సడన్ ఎక్స్పెక్టెడ్ కాదు. సరే, చెప్పి రావు, ఆపదలు చెప్పి రావు, కాబట్టి అలర్ట్ ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది అనేది మనకి హెచ్చరిక ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఒకసారి సడన్గా ట్యాంక్ బండి మీదకి వెళ్ళి చూడాల్సిన అవసరం, విపరీతమైన వర్షం పడ్డది ఒకసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొట్టుకపోయినాయి కార్లు, బస్సులు అనే మన ఇవి వెహికల్స్ అన్ని కొట్టుకపోయినాయి, మనం చూసినాం. అట్లనే ఈ విధంగా సడన్గా ఎక్కువ శాతం వర్షపాతం వచ్చినప్పుడు తట్టుకునేటువంటి పరిస్థితి డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ లేకపోవడం, ఉన్నటువంటి డ్రైన్ వ్యవస్థ అంతా కూడా పూటికతోటి నిండి ఉండడం, దాన్ని క్లియర్ చేసే దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది, మనకున్నటువంటి ఎక్విప్మెంట్ కూడా సరిపోకపోవడం, అనేకమైనటువంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఇంకా అప్డేట్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీన్ని ఈ విధంగా తీసుకుపోవడం కోసం చేయడంతో పాటు మీరు అన్నట్టు అలర్ట్స్ అనేటివి అయితే చెప్పడం విపరీతం. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయో ఇప్పుడు వారు చెప్పినారు, FM ఛానల్స్లో వాటిలో చెప్తున్నారు, టీవీస్లో కూడా ఇస్తున్నారు స్క్రోలింగ్స్. కాబట్టి అందరు టీవీలు చూడరు కదా, మొబైల్స్కి పంపడం ఇవి చేయాలి. ఇంతకుముందు గతంలో జరిగింది, ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ శాతంగా చేయాల్సిన అవసరం ఉన్నది. చేసి ప్రభుత్వం కరెక్ట్గా వర్కౌట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు అన్ని కోణాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వారు హై లెవెల్ మీటింగ్ పెట్టి మాట్లాడిన వెంటనే సమస్య మీద వారు తీసుకునేటువంటి తీవ్రతను గుర్తించాలి. కేవలం విమర్శ కోసం నేను టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అట్లుంది ఇప్పుడుందని ఎక్కువ విమర్శిస్తలేను. కారణం ఏంటంటే ఇది ఒక న్యాచురల్ డిజార్డర్ కాబట్టి దానికి మనం కావాల్సిన తీరు మనం చేయాలి, అంతే తప్ప దాని విమర్శతోటి కాదు. గతంలో వాళ్ళు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడకుండా ఏం చేయాలనే దాన్ని అందరి సలహాలు సంప్రదింపులు తీసుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందని నా అభిప్రాయం. 100%. యాదగిరి గారు, ఇంకా మీ వంతు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు కూడా సేమ్